గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తొత్తరముడి. మనం సంక్రాంతికి అయితే ఇంటికి వచ్చాము. సో మన ఊళ్ళో అయితే చలి అయితే చాలా చల్లగా ఉంది. ఇప్పుడైతే టైం 6 అవుతుంది పొద్దున్న. మా ఊరు వచ్చి తొత్తరముడి, కోనసీమ డిస్టిక్. సో ఇవన్నీ చూద్దాం, ఇక్కడ అందాలన్నీ చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ రోడ్డు వెళ్తే ఇప్పుడు ఇది శానపిల్లంక రోడ్డు. ఇలా వెళ్తే శానపిల్లంక, మూలపొలం వెళ్ళొచ్చు. ఇంకా అలా ముమ్మడివరం, కాకినాడ కూడా వెళ్ళిపోవచ్చు. ఇది శానపిల్లంక, ఇదే పిల్లల చెరువు. దీని పేరు పిల్లల చెరువు అంటారు. అలా చెరువు పక్క నుంచి లోపలికి వస్తే అన్ని పొలాలు ఉంటాయి, లోపల ఇల్లులు కూడా ఉంటాయి. అంటే లోపలికి వెళ్తే ఎవరు వస్తుందండి? ఏ పేట? నిధులూరు పేట. నిధులూరు పేట. బాలగారు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఎలా జరిగింది సంక్రాంతి పండుగ? బాగా జరిగింది. మాకు ఏడుపుల కింద ఉన్నాయి మంది. తేలిపోని ములిగిపోని ట్రైలు ములిగిపోయినాయా? ఇవన్నీ లెక్కలు చూసి రాత్రి పొద్దులు కట్టింటే అగ మనకి శివరావు చేస్తున్నాడు 3 ఏళ్ళే. ఇది 3500 కట్టేస్తున్నాడు. ఇక్కడ కళ్ళు తీస్తారా పొద్దున్నే? కొలు తీస్తారండి. అక్కడ కట్టుకొస్తాడు ఊరు, అక్కడ తాడు ఆ టర్నింగ్ లోకి అక్కడికి వచ్చేస్తారు జనాలు. ఎలా ఉంటుంది లోట? 120 రూపాయలు. మన ఊరోళ్ళు చెప్పినట్టయితే ఈ టర్నింగ్లో ఇక్కడ పొద్దున్నే కళ్ళు అమ్ముతారంట. ఇక్కడ ఫ్రెష్గానే ఉంటుందంట చెప్పారు. సో ఈ అడ్రస్ వచ్చేసి శానపిల్లంక పిల్లల చెరువు పక్క నుంచి రావాలన్నమాట. ఓకే, మళ్ళీ మనం తొత్తరముడి ఎంట్రన్స్కి వచ్చేసాం. పొద్దున్నే సన్ రైజ్ వస్తుంది అటు సైడ్, చాలా బాగుంది కదా. మీకు అనిపించేదే మా ఇల్లు. ఇక్కడ వెనక్కి వెళ్తే అన్ని పొలాలే ఉంటాయి, చాలా బాగుంటాయి. లొకేషన్స్ చూపిస్తాను. కనిపించేదే మా షాప్. రూబీ, రూబీ సైకిల్ ఎక్కు, బయటకు వెళ్దాం. కట్టేశారు నిన్ను.
అక్కడైతే మంట వేసారు, వెళ్దాం. చలి మామూలుగా లేదు. అంటే ఆశ పిల్లలు పెట్టిందా? 5 పిల్లలా? ఇది మా ఇంటి వెనకాల తోట. ఈయన గేదెలు ఆవులు అలా మేపుతూ ఉంటారు, కోళ్ళు అన్నీ. సో ఇంకా ఎదరికి వెళ్దాం అలాగా. Breathing feels like I'm lucid dreaming. I'm not usually the type to rush into the night. This time I can't be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking మన సైకిల్ వెళ్ళేంత వరకు వచ్చేసాం. సో ఇక్కడి నుంచి మనం అలా వెళ్దాం అక్కడికి. వెనకాల చూసారు బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా అక్కడ. కనపడుతున్న ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. చిన్న చిన్న చెట్లు, మధ్యలో గుడిస, చుట్టూరు పొలం, చాలా బాగుంటుంది. అక్కడ మామిడి చెట్టు కూడా ఉంటుంది. మేము చిన్నప్పుడు అయితే ఇలాగే వెళ్ళేవాళ్ళం రోజు.
ఇదే పెద్దపాలెం బ్రిడ్జ్. అవతల నుంచి అవతలకి ఇలా బ్రిడ్జ్ ఉంటుంది, ఏటుగట్టుకి మధ్యలో కాలువ ఉంటుంది, గోదావరి. మనం ఇలా కోటిపల్లి వెళ్ళే దారిలో ఇటుకల బడ్డీలు చాలా ఉంటాయి. గోదావరి వస్తే ఇదంతా మునిగిపోతుంది. I'll fall into the deep end, giving into my feelings, afraid to go on this ride. I'm scared to crash inside. This time I might be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking it slow, but I just want more. I'm taking it. కోటిపల్లి రేవుకి అయితే వచ్చాము. ఇక్కడైతే పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి పంటలు. 2 ఉంటాయి, ఈ టైపు నుంచి ఒకటి, ఆ టైపు నుంచి ఒకటి. అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, అదే కోటిపల్లి నరసాపురం రైల్వే బ్రిడ్జ్. చూసారు పెంకుటిల్లు ఎలా ఉన్నాయి, ఎప్పుడో ఇవి. మీకు అనిపించేది మా తాతగారి ఇల్లు. ఇది 1976లో కట్టారు. ఈ బిల్డింగ్ ప్లాన్ వచ్చి సేమ్ ఈ టైప్ ఏ గదిలో ఉన్నాయో కూడా సేమ్ ఈ టైప్ ఆ గదిలో ఉంటాయి, ఏం మారదు. రోడ్ అసలు బాగాలేదు. చూసారు కదా మా ఊరంతా, ఆ పొలాలు, ఆ సన్ రైజెస్ అండ్ ఆ కోటిపల్లి రేవు, ఆ రోడ్లు, ఇంకా చాలా ఉంటాయి. ఇంకా ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి, ఇంకా చాలా మంచి లొకేషన్లు కూడా ఉన్నాయి. సో మీకు కూడా గోదావరిలో అండ్ కోనసీమ ఫ్రెండ్ ఎవరు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, ఒకసారి అయినా విజిట్ చేయండి. విలేజెస్ అన్ని చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటాయి, అందరూ కూడా చాలా ప్రేమగా పలకరిస్తారు. అండ్ మా షాప్ అని చెప్పాను కదా, ఇదే మా షాపు. మా ఫాదర్ ఉంటారు, అంటే వర్క్ మీకు చెప్పలేదు కదా, ఇలాంటి ఇంజిన్స్, పొలంలో వాడే ఇంజిన్స్, అలాంటి మోటార్స్ అన్నీ రిపేర్ చేస్తారు. ఈ చిన్న చిన్న ఇంజిన్లు అంటే ఇంటికి వాడే పంపులు ఇలాంటివి కూడా అన్నీ రిపేర్ చేస్తారు. లేత్ వర్క్ షాప్ అండ్ వెల్డింగ్స్ కూడా చేస్తారు, గేట్లు, కిటికీలు అన్నీ. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. గణపతి యాత్ర. బాయ్ బాయ్.